వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2025 సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో, 2025 సంవత్సరంలో విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, రాజకీయ రంగం, అలాగే 2025లో స్త్రీ పురుషులకి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో భవిష్యత్తును మనం పరిశీలించినట్లయితే, ఈ 2025 సంవత్సరంలో మేషరాశి స్త్రీ పురుషులందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానాధిపతి, వ్యయస్థానాధిపతి అయినటువంటి గురువు 2, 3 స్థానాలలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఎలాంటి లోటుపాట్లు ఉండవు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా మేషరాశి వాళ్ళకి అనుకూలత చాలా చక్కగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. ఏ వ్యవహారం చేసే వాళ్ళకైనా మేషరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఆ వ్యవహారంలో సంపూర్ణంగా విజయం కలుగుతుంది. అలాగే చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా మంచి నిపుణత ప్రదర్శిస్తూ ఉంటారు. ఎదుటి వారితో మాట్లాడి వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకొని వాళ్ళను వశం చేసుకునేటటువంటి శక్తి కూడా 2025లో మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలు ఇతరులందరూ కూడా గుర్తిస్తారు. అలా గుర్తించటం వల్ల మేషరాశి వాళ్ళకి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. జీవితంలో కూడా ప్రతి పనిలో మేషరాశి వాళ్ళకి లాభమే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మాత్రం పైకి ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం కొద్దిగా అధైర్యము, పిరికితనము కొన్ని వ్యవహారాల్లో ఉంటూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. మనోధైర్యాన్ని లోపల కూడా పెంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. ముందుగా కొన్ని వ్యవహారాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అంతిమంగా అన్ని వ్యవహారాల్లో ఖచ్చితంగా మేషరాశి స్త్రీ పురుషులకు 2025లో సంతృప్తే వచ్చి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తును సృష్టిస్తాయి. గృహంలో కూడా మేషరాశి వాళ్ళు 2025లో చక్కటి శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాహువు కూడా మంచి స్థితిలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇంతకుముందు సంవత్సరం ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. మంచి అన్యోన్యతతో జీవిస్తారు. అలాగే శత్రువులే మిత్రులుగా మారిపోయి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే గతంలో నిలిచిపోయినటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. మీ జీవన స్థాయి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. జీవనం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు, పరపతి విశేషంగా పెరుగుతాయి. గురుబలం వల్ల మీ మనోధైర్యం పెరిగి మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి, స్త్రీ పురుషులకి 2025లో అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తోంది. అలాగే ఒక్కొక్క రంగం వాళ్ళకి 2025 సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా ఉద్యోగ రంగం తీసుకున్నట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకి ఈ 2025 సంవత్సరం మొత్తం మంచి కాలం అని చెప్పుకోవాలి. చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అధికారుల మన్ననలు పనిచేసే చోట పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటటువంటి మేషరాశి వాళ్ళందరికీ 2025 సంవత్సరంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. చక్కటి గుర్తింపు లభిస్తుంది. అలాగే గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల నుంచి కూడా మేషరాశి వాళ్ళు పూర్తిగా విముక్తిని పొందగలుగుతారు.
ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేటటువంటి మేషరాశి వాళ్ళందరూ కూడా శని ప్రభావం వల్ల మంచి ఇంక్రిమెంట్‌తో ఇంకొక ప్రైవేటు కంపెనీకి మారే అవకాశం కూడా 2025 సంవత్సరంలో కనిపిస్తోంది. అలాగే స్థాన చలనం కూడా ఉంది. ఉన్న ప్రాంతము, ఉన్న స్థలం నుంచి బయటికి వెళ్ళి వేరే ప్రాంతంలో జీవనాధారం కొనసాగిస్తూ అభివృద్ధిని సాధించే యోగం మేషరాశి ఉద్యోగస్తులకి బాగా కనిపిస్తోంది. నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. జీవితంలో ఈ 2025లో మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులకు ఒక స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అయితే ఎప్పటినుంచో పర్మనెంట్ ఉద్యోగం రావాలని ప్రయత్నించే వాళ్ళకి మాత్రం ఉద్యోగం పర్మనెంట్ అవ్వటం కొంత ఆలస్యమైనప్పటికీ అంతిమంగా మాత్రం ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి 2025 సంవత్సరంలో మేషరాశి ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని పరిశీలిస్తే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నట్లయితే 2025 సంవత్సరంలో గురుబలం చాలా అద్భుతంగా ఉంది. శని బలం ఉండటం వల్ల రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో సఖ్యత బాగా ఉంటుంది. అయితే ధన వ్యయం మాత్రం అవుతుంది. కొద్దిగా మేషరాశి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం 2025లో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రజలలో మాత్రం మంచి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. కోర్టు కేసులలో అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రజలతో సత్సంబంధాలను పెంపొందింపజేసుకుంటారు. ఏదైనా ఒక పదవి అనేది మేషరాశి రాజకీయ నాయకులకు 2025 సంవత్సరంలో తప్పకుండా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే ధనం కూడా మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది. కాబట్టి మేషరాశి రాజకీయ నాయకులు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. ఎన్నికలలో పోటీ చేస్తే మేషరాశి రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ లభిస్తుంది. మంచి నామినేటెడ్ పోస్టులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక కళాకారుల విషయానికి వస్తే అంటే సినిమా, టీవీ రంగాలలో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాలలో ఉన్నవాళ్ళు, ఏ రంగమైనా సరే కళారంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి రాజ్యాధిపతి 11వ ఇంట్లో ఉండటం వల్ల పూర్తి లాభదాయకంగా ఉంటుందని చెప్పటానికి అవకాశం లేదు. కొంచెం లాభం తక్కువగానే ఉంటుంది. అయితే గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభించే సూచనలు ఉన్నాయి. గాయనీ గాయకులు ఎవరున్నా కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. సింగర్స్కి మేషరాశి వాళ్ళకి 2025లో కొత్త అవకాశాలు వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. టీవీ, సినిమాల్లో ఉన్న వాళ్ళకి విజయాలు లభించి ముందుకు దూసుకెళ్లే యోగం ఉంది. గృహ నిర్మాణం చేస్తారు. స్థలం కొనటం కానీ, పొలం కొనటం కానీ, అపార్ట్మెంటులు కొనటం కానీ ఇలాంటివి చేసేటటువంటి యోగం కూడా 2025 సంవత్సరంలో ఉంది. మేషరాశిలో జన్మించిన కళాకారులు 2025 సంవత్సరంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళతారని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే 2025 సంవత్సరంలో మేషరాశి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళకి, రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ కొత్త వ్యాపారాలలో సంచలన విజయాలు నమోదు చేయగలుగుతారు. కాంట్రాక్టుదారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. గృహ నిర్మాణాది పనులు చేసే వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి 2025లో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారం మాత్రం సాధారణంగా ఉంటుంది. అద్భుతమైన లాభాలు రాకపోయినా కొంతవరకు లాభాలే వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి తిరుగుండదు. 2025లో రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి. జాక్పాట్లు ఎక్కువ కొట్టే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మేటటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి 2025లో చాలా బాగుంటుంది. అలాగే బంగారము, వెండి వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా ఆటుపోట్లు అనేటటువంటివి 2025లో కనిపిస్తున్నాయి. అలాగే రైస్ మిల్లర్లకు పూర్తిగా లాభాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. హోటల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఫుడ్ బిజినెస్ చేసే మేషరాశి వాళ్ళకి 2025లో తిరుగుండదనే చెప్పాలి. చిన్న కిరాణా వ్యాపారస్తులకి మాత్రం విపరీతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే దాదాపుగా ఎక్కువ శాతం మేషరాశి వ్యాపారస్తులకు 2025లో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక విద్యారంగం విషయానికి వస్తే 2025 సంవత్సరంలో విద్యార్థులకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఉత్తీర్ణత బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా,
బీఈడి, ఐసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో కూడా మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. కావలసిన చోట సీట్లు పొందగలుగుతారు. చెడు స్నేహాలనేటటువంటివి కొంతవరకు మార్కులను తగ్గిస్తాయి. కాబట్టి మేషరాశి విద్యార్థులు 2025 సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెడు స్నేహాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. క్రీడాకారుల విషయానికొస్తే మేషరాశి క్రీడాకారులకు 2025లో చాలా బ్రహ్మాండమైనటువంటి కాలం అని చెప్పుకోవాలి. కొన్ని విజయాలు లభించి పతాకాలు కూడా మేషరాశి క్రీడాకారులు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందే యోగం కూడా మేషరాశి క్రీడాకారులకు కనిపిస్తోంది. అంటే విద్యార్థులకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగం విషయానికొస్తే వ్యవసాయదారులకి 2 పంటలు చాలా అద్భుతంగా ఫలిస్తాయి. శని 11వ స్థానంలో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి దిగుబడి సాధిస్తారు. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేయగలుగుతారు. కౌలుదారులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తులలో మంచి లాభాలే చేకూరినప్పటికీ ఒక్కొక్కసారి మాత్రం స్థిరాస్తులు అమ్మవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు నిర్వహించే వాళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళకి 2025లో లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి సాధించి బ్రహ్మాండమైనటువంటి లాభాలు పెరుగుతాయి. పండ్ల తోటల వాళ్ళకు మాత్రం లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కొన్ని ఆటుపోట్లు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాలు బాగా కలిసొస్తాయి. కూరగాయలు పండించే వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి 2025లో తిరుగుండదు. కూరగాయలు పండించి వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి లాభాలు వచ్చే యోగం కనిపిస్తోంది. ఇక 2025 సంవత్సరంలో మేషరాశి స్త్రీల భవిష్యత్తును మనం పరిశీలిస్తే ప్రత్యేకంగా 2025లో మేషరాశి స్త్రీలకి కొంతమేరకు అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. అయితే ఏలిన నాటి శని అనేది ప్రారంభమవుతుంది కాబట్టి దానివల్ల కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఆరోగ్య భంగములు అనేటటువంటివి మేషరాశి స్త్రీలకు కనిపిస్తాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి స్త్రీలు కుటుంబ తగాదాలు వచ్చినప్పుడు రాజీ పడటం అనేది 2025లో అవసరం అని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా మేషరాశి స్త్రీలు దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఉంది. ప్రమోషన్లు కాస్త ఆలస్యంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే విలువైన వస్తువులను మాత్రం బ్రహ్మాండంగా కొనుగోలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి సిజేరియన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ డెలివరీ అయ్యే సూచనలు ఉన్నాయి. స్త్రీ సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కావలసినటువంటి మేషరాశి స్త్రీలకి 2025 సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లిళ్ళు నిశ్చయమయ్యి పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి స్త్రీలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2025 మొత్తం మీ మనోధైర్యం మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతుంది. మనోధైర్యం ఉంటే మేషరాశి స్త్రీలు 2025లో పట్టిందల్లా బంగారంలాగా అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి స్త్రీ పురుషులకి గతంలో కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే గురుశనుల బలంగా ఉండటం వల్ల కొన్ని వర్గాల వారికి పూర్తిగా యోగంగా ఉన్న, చాలా తక్కువ వర్గాల వారికి మాత్రం అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులతో కూడినటువంటి విజయాలు లభిస్తూ ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాల వల్ల, మీ తెలివితేటల వల్ల చాలా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏలినాటి శని కొన్ని ఇబ్బందులు కలిగించినప్పటికీ గురుబలం ఉండటం వల్ల మీ తెలివితేటల వల్ల ముందుకు దూసుకు వెళతారు. మేషరాశి వాళ్ళకి 2025లో మంచి అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు ఉంటున్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సంవత్సరం మొత్తం బాగా కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళకి కొద్దిగా నరదిష్టి ప్రభావం ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా శివాలయంలో సోమవారం పూట రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండటం మంచిది. అలాగే వీలైనప్పుడు ఒకసారి నవగ్రహ జపాలు చేయించుకుంటే సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకోవాలంటే సర్వజయకర విజయ సిద్ధి యంత్రము అని ఉంటుంది. దీన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా మంచిది. అలాగే నరదిష్టి, శత్రుబాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మాత్రం ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని గనక మెడలో ధరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సర్వజయకర విజయ సిద్ధి యంత్రం కానీ, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కానీ మీకు కావాలనుకుంటే మాచిరాజు భక్తిని సంప్రదించవలసి రావాల్సి ఉంటుంది.
అలాగే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే ఒకసారి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీశైలం క్షేత్రంలో పరమేశ్వర దర్శనం చేసుకుని రండి. దానివల్ల 2025 మొత్తం కూడా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రములో జాతక ఫలితాలు చూసేటప్పుడు గ్రహచారము, గోచారము అని రెండు ఉంటాయి. గోచారము అంటే అర్థం ఏంటంటే మీ జన్మ రాశిని బట్టి కానీ లేదా మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కానీ మీ రాశి తీసుకుని ఆ రాశి ఫలితాన్ని చెబితే దాన్ని గోచారము అంటారు. అదేవిధంగా మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, పుట్టిన ఊరు తీసుకొని మీ భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారము అంటారు. ఈ గ్రహచారం అనేది మీ వ్యక్తిగత జాతకము, జన్మ కుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి సంపూర్ణ భవిష్యత్తు చెప్పేటప్పుడు, సంపూర్ణ జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము రెండిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తు చెప్పాలి. ఈ వీడియోలో చెప్పింది కేవలం గోచారం మాత్రమే. అంటే 2025 సంవత్సరంలో మీ జన్మరాశికి కానీ మీ నామరాశికి కానీ ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన గోచారం మాత్రమే ఈ వీడియోలో ఉంది. గ్రహచారము అంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం బట్టి, సమయం బట్టి, మీరు పుట్టిన ఊరును బట్టి, మీ జన్మ జాతకము, మీ జన్మ కుండలి బట్టి భవిష్యత్ అనేది జ్యోతిష్కుడిని కలుసుకొని తెలుసుకోవాలి. ఎప్పుడైనా గ్రహచారం బట్టి 60% ఫలితం ఉంటుంది, గోచారం బట్టి 40% ఫలితం ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో గ్రహచారం బట్టి 50% ఫలితం ఉంటుంది, గోచారం బట్టి 50% ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రాశి ఫలితాలలో ఎవరికైనా సరే 50% మాత్రమే ఫలితం అనేటటువంటిది తీసుకోవాలి, లేదా 40% మాత్రమే ఫలితం తీసుకోవాలి. మిగిలిన ఫలితం అనేది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, ఆ పరమేశ్వరుడిని అనునిత్యము మనస్సులో స్మరించుకోవటం ద్వారా, జగన్మాతను ఆరాధన చేయటం ద్వారా, విఘ్ననాయకుడైన గణపతిని పూజించటం ద్వారా అన్ని రకాలుగా సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఎప్పటికప్పుడు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి జ్యోతిష శాస్త్రపరమైన విషయాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయడంతో పాటుగా 10 మంది మిత్రులకి మా ఛానల్ వీడియోస్ షేర్ చేయండి. 2025 సంవత్సరం మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి. శుభమస్తు. విజయోస్తు.